మహిమ కలుగునుగాక. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పాఠం 6వ అధ్యాయం 19వ వచనం చదువుతాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. చదువుబడిన వాక్య భాగాన్ని బట్టి మాతో అందరితో మాట్లాడి మీరే నన్ను బలపరిచి మీ జ్ఞానముతో ఆత్మతో నింపి మీ మాటలు నా నోట పలికించి ఆ మాటలు విని విశ్వాసమును కలిగి జీవించే విధంగా సంఘాన్ని బలపరచమని, ఈ ఆరాధన అంతటిని మీ చిత్తాన్ని బట్టి ఇష్టాన్ని బట్టి జరిగించుకొని మీరే ఘనత మహిమ పొందుకొనమని మా ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామమును బట్టి ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అపోస్తలుడైన పౌలు దైవజనుడు కొరింథీ సంఘానికి రాసినటువంటి మాట మనం చదువుకున్నాం. 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మనకున్న శరీరము దేవుని వలన మనకి ఇవ్వబడింది. నా శరీరము నా ఇష్టం, నా ఇష్టానుసారంగా వాడుకుంటాను, నా ఇష్టానుసారమైన చోటికి తీసుకెళ్తాను, నా ఇష్టానుసారమైనవి ఆ శరీరానికి తినిపిస్తాను, తొడిగిస్తాను, పెడతాను, నా ఇష్టానుసారమైన చోట్ల దాన్ని పరుండబెడతాను అంటే కుదరదు. శరీరము, నీ శరీరము, నా శరీరం, మనందరి శరీరాలు కూడా దేవుని వలన మనకు అనుగ్రహించబడి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. దేవుడు మానవునికి ఒక శరీరము అమర్చి ఇచ్చాడు. శరీరం యొక్క నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. అవయవ నిర్మాణం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ దాన్ని మన ఇష్టానుసారంగా మనం వాడుకుంటున్నాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేహము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండాలి. ఈ దేహాన్ని దేవుని ఆలయంగా మనం మార్చుకోవాలి. దెయ్యాల గుహగా, దొంగల గుహగా మార్చుకోకూడదు. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మానవుడు దేవుని చేత సృష్టించబడ్డాడు. మానవుడు దేవుని చేతి పని. ఈ దేహాన్ని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలో దేవుడి పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేశాడు. చాలామంది దేవుని వాక్యం వెనక అర్థం కావట్లేదు. దేవుని వాక్యాన్ని వినాలి. శరీరాన్ని దురలవాట్ల చేత పాడు చేసుకుంటున్నారు. లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారు. వ్యసనాలకి బానిసగా శరీరాన్ని చేసేస్తున్నారు. మీరు మీ సొత్తు కారు అని చెప్తున్నాడు ఆయన. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్తున్నాడు ఆయన. ఎబ్రీ పత్రికలో మనం చూస్తే
పౌలు గారు ఒక మాట చెప్తాడు. ఆయన 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణహోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అని చెప్తున్నాడు ఆయన. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, ఆ శరీరమును నువ్వు కోరుకుంటున్నావు అని చెప్తున్నాడు ఆయన. మన శరీరాన్ని దేవునికి అర్పణగా అర్పించుకోవాలి. అంతేగాని శరీరము ద్వారా కష్టపడి సంపాదించినవి దేవునికి కానుకలుగా ఇచ్చి ఆ కానుకల ద్వారా నువ్వు ఘనపరచబడటం కాదు. శరీరాన్ని ముందు నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. నువ్వు అర్పణ బలి కాదు. అర్పణలనేవి బలులనేవి దేవుని సంఘానికి సేవకి పనికొస్తాయి. నీవు దేవునికి పనికి రావాలి. నీ శరీరమును దేవునికి అర్పించుకోవాలి. పౌలు చెప్పినట్లుగా పౌలు గారు ఏం చెప్పాడు? బ్రతుకుట నీ కొరకే, చావైతే లాభము. ఎందుకంటే ఆయన అలా చెప్పగలిగాడు. శరీరాన్ని సమర్పించేసుకున్నాడు ఆయన. నాకు ఏది వద్దు, వివాహం వద్దు, పిల్లలు వద్దు, సంసారం వద్దు, ఏది వద్దు, నాకు నా ధనమే నాకొద్దు, నా జనమే నాకొద్దు. నాన్న వాళ్ళందరినీ కూడా ఆయన వదిలేశాడు. తనకున్న ఆస్తులన్నీ వదిలేశాడు. పెంటగా ఎంచుకున్నాడట. పెంటగా ఎంచుకున్నాడు, నష్టంగా ఎంచుకున్నాడంట. శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు మన ఆలోచనలు అలా ఉంటాయి. శరీరాన్ని దేవునికి అర్పణగా మనం ఇచ్చినప్పుడు దేవుని ఆలయముగా మార్చుకుంటాం మనం. దేవుడే నీలో జీవిస్తున్నట్లుగా నిన్ను చూసేవారికి కనిపిస్తావు. ఎక్కడ కనిపిస్తున్నాడు దేవుడు? మనలో దేవుడు కనిపిస్తున్నాడా ఈ రోజున? మనము దేవుని ఆలయాల్లో కనిపిస్తున్నాం. సరిపోతుందా? గమనించండి దేవుని యొక్క వాక్యాన్ని. ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అంటున్నాడు ఆయన. ఒక శరీరాన్ని దేవుడు మనకు అమర్చాడు. యోబు గ్రంథంలో అదే చెప్తాడు ఆయన. యోబు గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనంలో యోబు గారు చెప్తాడు, జగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు కాదు ప్రభువా, ఏమీ లేకుండా చేసావు నన్ను, నా ఆరోగ్యాన్ని కూడా పాడు చేసావు. జగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించవు. జగట మన్నుగా ఉన్న మన్నుని నన్నుగా నిర్మించావు. ఆ సంగతి జ్ఞాపకము చేసుకును. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి.
నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అని చెప్తున్నాడు ఆయన. ఇదంతా నువ్వే చేసావు. జీవమును అనుగ్రహించి నా యెడల కృప చూపించావు, నన్ను నిర్మించావు. యోబు గారికి దేవుడు తనను చేశాడనే జ్ఞానోదయం కలిగింది. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. పాలు మరగబెట్టి తోడు పెడతాం చూడండి, గట్టిగా అయిపోతాయి, తర్వాత పలసగానే ఉంటాయి, ముందు గట్టిగా పెరిగైపోతుంది. జున్ను పాలు పలచగానే ఉంటాయి, జున్నుగా వండిన తర్వాత గట్టి గడ్డ అయిపోద్ది. అలాగా జగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మాణం చేసావు, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పావు. ఏనాడైనా ఈ ఆలోచన వచ్చిందా నీకు? ఏనాడైనా ఆలోచించామా మనం? ఎప్పుడు మనకు ఆలోచన వస్తుందంటే మన దేహమును దేవునికి సమర్పించుకున్నప్పుడు. కనుక మీరు మీ సొత్తుకారని చెప్తున్నాడు ఆయన. విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్తున్నాడు. యోబు అంటున్నాడు, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అది అందుకనే యోబు సర్వం కోల్పోయినా కానీ దేవుని కొరకు ఎదురు చూస్తూ బతుకుతున్నాడు. అతను బిడ్డలు పోయినా వదిలేశాడు, భార్య బతికున్నా సరే భార్యను అతను వదిలేశాడు, పట్టించుకోలేదు. దేవుని కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. 19 యోబు గ్రంథం 19 అధ్యాయం 20 వచనం మనం చదివితే 19:20 25 నా విమోచకుడు సజీవుడని, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అది తెలుసుకోవాలి. మనం మందిరానికి వచ్చి మన దేవుడు ఏంటనేది మనం తెలుసుకోవాలి. మన దేవుడు దేనికి వచ్చాడు ఈ లోకానికి అనేది తెలుసుకోవాలి. ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? రాత్రి చెప్పాను ఎందుకు వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. మానవుడు నశించిపోతున్నాడు. దేవుడిచ్చిన శరీరాన్ని నాశన మార్గంలో నడిపించుకుంటున్నాడు. త్రాగుడికి, జోదానికి, వ్యభిచారానికి, దొంగతనములకు, దోపిడీలకు, నరహత్యలకు, శరీరాన్ని లోబరిచి ఈ లోకములో బ్రతకాలని, జీవించాలని ఆశతో అనేకమైన అకృత్యాలకు పాల్పడుతూ నశించిపోతున్న మనుషులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన పాపాన్ని బట్టి మనము ఎక్కవలసిన ఆ శిలువ ఆయన ఎక్కాడు. మనము పొందవలసినటువంటి గాయములు ఆయన పొందాడు. మనము పొందవలసిన అవమానాలు ఆయన పొందాడు. మనము తినవలసిన దెబ్బలు ఆయన తిన్నాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు ఆయన. మరి అన్నీ మర్చిపోయి నువ్వు పండగ చేసుకుంటే ఎలాగా? ఆయన ఎందుకు వచ్చాడనేది మర్చిపోయి నువ్వు పండగ చేసుకుంటే ఎలాగా? ఆ క్రిస్మస్ రోజున కూడా ఎంతమంది క్రైస్తవులు తాగుతున్నారు? ఎంతమంది క్రైస్తవులు వారికి నచ్చిన వంటలు చేసుకుని పీకల దాకా తిని ఆ పండగకు వచ్చి గొంతులేస్తున్నారు? అసలు ఆయన ఎందుకు వచ్చాడనేది
నీకు అర్థం అవ్వట్లేదు. నువ్వు నేను నశించిపోతున్నామని, నీ బిడ్డలు నా బిడ్డలు నశించిపోతున్నారని ఈ లోకానికి వచ్చాడు ఆయన. మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనల్ని వెదకడానికి వచ్చాడు. ఎక్కడెక్కడికో పోతున్నావు నువ్వు. పిల్లలు ఎక్కడెక్కడికో పోతున్నారు, తల్లిదండ్రులు ఎతకట్లేదు వాళ్ళని. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైన ప్రేమ అయింది. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. నీ బిడ్డ ఎక్కడ పోతున్నాడో నువ్వు వెతకట్లేదు. నీ బిడ్డ ఎక్కడ తిరుగుతున్నాడు, ఎలా నాశనం అయిపోతున్నాడో వెతకట్లేదు. దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు బిడ్డల్ని? దేవుడు నీకు శరీరం ఎందుకు ఇచ్చాడు? ఆ శరీర సంబంధమైన బిడ్డలను దేవుడు ఎందుకు ఇస్తున్నాడు మనకి? నువ్వు వెతకపోతే ఎతకపోయావు. నిన్ను వెతకడానికి, నీ బిడ్డల్ని ఎతకడానికి, రక్షించడానికి ఆయన ఈ లోకానికి వస్తే నువ్వేం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నాం? అన్నీ కోల్పోయిన యోబు తెలుసుకుంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఎలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను. భార్య అని బిడ్డలను కలుపుకోవట్లేదు అతను అక్కడ. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. గమనించండి, నాలో నా అంతరంద్రియములు కృషించి ఉన్నవి అని చెప్తున్నాడు ఆయన. నేను కృషించిపోతున్నప్పటికీ, నశించిపోతున్నప్పటికీ, నేను చనిపోయినప్పటికీ, నా చర్మము చీకిపోయినప్పటికీ నేను నా దేవునిని కన్నులారా చూచెదను. ప్రతి ఒక్కరికి ఉండాలండి ఇది. నీ మట్టుకు నీకు ఉండాలండి, నీ భర్తకు ఉండాలి, నీ పిల్లలకు ఉండాలి, ఎవరి మట్టు కాళ్ళకే ఉండాలి ఈ కోరిక. భక్తి ఎవరిదే వాళ్ళదే. భక్తి ఎవరుంటే వాళ్ళే వెళ్తారు పరలోకం. భక్తి ఉన్నా లేకపోయినా ఈ రోజున చనిపోతే అక్కడ చూస్తారమ్మా, మీ ఆయన్ని అక్కడ చూస్తావమ్మా, మీ కొడుకుని అక్కడ చూస్తావమ్మా, నీ భార్యని అక్కడ చూస్తావయ్యా, నీ కూతురిని అక్కడ చూస్తావయ్యా. పాస్టర్లకు బాగా అలవాటైపోయింది. వాళ్ళు ఎలాంటి బతికి చనిపోతున్నారో తెలిసి వాళ్ళకి ఏమాత్రం కూడా యోగ్యత లేదు, పరలోకం వెళ్ళే యోగ్యత లేదు. అలా చెప్తే ఇంకా మారవలసిన ఎలా మారుతారంటున్నాను. అనేక వ్యసనాలు కలిగి ఉన్న మనుషులు ఎలా మారుతారు? వాళ్ళకి తెలుసు వీడు తాగి చనిపోయాడు, వీడు పరలోకంలోకి వెళ్తాడని చెప్తున్నాడు పాస్టర్ గారు. నేను వెళ్తాను అనుకుంటాడు కదా తాగినాడు. ఇతను తాగి చనిపోయాడు, దేవుని రాజ్యానికి వెళ్ళడని ఏ సేవకుడు చెప్పడు. చెప్పనక్కర్లేదు. అక్కడ చూస్తామనే మాట చెప్పకూడదు, అక్కడ కలుసుకుంటామనే మాట చెప్పకూడదు. ఓహో అక్కడ కలుసుకుంటాం కదా అనుకుంటారు. అలవాట్లు మానుకోరు, పొరపాట్లు సరిదిద్దుకోరు. అసలు నీకు శరీరం ఎందుకు అమర్చాడు దేవుడైనా? ఎందుకు ఇచ్చాడు శరీరం?
శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు నీకు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. ఏం చెప్తున్నాడు వినండి. అక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ప్రశ్నిస్తున్నాడు. ఎరగకుండా భక్తి చేస్తున్నాము, ఎరగకుండా జీవిస్తున్నాము. ఎంతకాలం దేవుని మందిరానికి వచ్చినా నువ్వు ఏంటనేది నువ్వు తెలుసుకోకుండా బతుకుతున్నావు. నేనేంటనేది నేను తెలుసుకోకుండా సేవ చేస్తున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా అంటున్నాడు ఆయన. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము నీ శరీరం, నీ దేహం. నీ దేహాన్ని నువ్వు నా ఇష్టమని చెప్పి నువ్వు పాడు చేసుకుంటే దేవుడు నిన్ను తప్పనిసరిగా పాడు చేస్తాడు. పాడైపోతావు అంతే. బాగు చేయడైనా నువ్వు దేహాన్ని పాడు చేసుకుంటూ ఉంటావు. మందు షాప్కి వెళ్ళి నీ భార్య ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయమని చెప్తూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు అక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు నీ చేతులారా నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు. దేవుని ఆలయముగా ఉండవలసిన దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ దేహంతో వ్యభిచారం జరిగిస్తున్నావు. నీ భార్య ఇక్కడ ప్రార్థన చేయమంటావు వచ్చి. ఎట్లా కుదురుతుంది? దేవుడికి తెలీదా? నీకైతే తెలీదు నీ భర్త ఎక్కడికి వెళ్ళాడు. నీకైతే తెలీదు నీ భార్య ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తుందో. నీకైతే తెలీదు నీ కుమారుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తిరుగుతున్నాడు. నీ కుమార్తె ఏం చేస్తుందో నీకు తెలియదు. ప్రార్థన చేయండి అయ్యగారు అంటావు ఇక్కడికి వచ్చి. ముందు నువ్వు కంప్లీట్గా మారాలి. ముందు నీ దేహమును దేవుని ఆలయంగా మార్చుకోవాలి. ముందు నువ్వు మారకుండా నీ వారి గురించి, నీ మార్పు గురించి ప్రార్థన చేయమంటే ఎలా సాధ్యమవుతుంది? అది నువ్వు నీతిగా ఉండకుండా నీతి మాటలు చెప్తే ఎలా? నువ్వు యథార్థంగా బతకకుండా యథార్థత గురించి మాట్లాడితే ఎట్లా? అలవాటైపోయింది. ఇది మాట్లాడటం అలవాటైపోయింది, వినటం అలవాటైపోయింది మనుషులకి. నీ శరీరము దేవుడు నీకు ఇచ్చాడు. నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ దేవుని నిర్మాణం. నీ కన్ను ఎలా ఉండాలో, నీ చెవి ఎలా ఉండాలో, నీ ముక్కు ఎలా ఉండాలో, నీ నోరు ఎలా ఉండాలో, నీ పాదాలు ఎలా ఉండాలో, నీ చేతులు ఎలా ఉండాలో, నీ దేహం ఏ కలర్ ఉండాలో అన్నీ ఆయన నిర్మించినవే. బొమ్మలు చేసిన తర్వాత పెయింట్లు వేస్తూ ఉంటారు వినాయకుడి బొమ్మలకి. ఏ పెయింట్ వేయలేనిది పెయింట్ వేసేవాడు నిర్ణయిస్తాడు. అలాగే నీకు ఏ రంగు ఇవ్వాలో ఆయన ఇచ్చాడు, ఆ రంగుతో సంతోషపడు. ఆ ఆకారంతో సంతోషపడు. దేవుని విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. దేవుని వాక్యాన్ని వినాలి, విశ్వాసం సంపాదించుకోవాలి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను అని ఖచ్చితంగా చెప్పాడు ఆయన. అదే కొరింథీ పత్రిక 2:5. అర్థమైందా? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. దేవుని వాక్యం ఈ రోజున ఒక భాస్కర్ ఒకలా చెప్తాడు, ఒక భాస్కర్ ఇంకోలా చెప్తాడు, ఇంకో భాస్కర్ ఇంకోలా చెప్తాడు. అది కాదు మనకు కావాల్సింది. దేవుని వాక్యం ఏమై ఉంది?
దేవుని వాక్యములో ఉన్నట్టు ఎవరు చెప్పారు అనేది మనం చూసుకోవాలి. దాన్ని నమ్మాలి, అదే విశ్వాసం. అంతేగాని మనుషులు చెప్పిన మాటలు నమ్మటం కాదు. నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దుష్టాంతములనే వినియోగించిదని చెప్తున్నాడు ఆయన. దేవుడు ఏదైతే చేశాడో అయ్యే మీకు చెప్తున్నాను, చూపిస్తున్నాను అని చెప్పాడు. అక్కడ అలా చేశారు, ఇక్కడ ఇలా చేశారని నేనేం చెప్పట్లేదని చెప్తున్నాడు ఆయన. మన చెవులు ఏమంటున్నా ఈ రోజున? చెవులు ఎందుకు చేశాడు దేవుడు నీకు? నీ కన్నులు దేనికిచ్చాడు? నీ కాళ్ళు దేనికిచ్చాడు? చేతులు దేనికిచ్చాడు? కొంతమంది చేతులు చప్పట్లు కొడితే ఇచ్చిన చప్పట్లు కొట్టిస్తూ ఉంటారు ఊరిక సంఘంలో. చప్పట్లు చేతలు చెయ్యాలండి. క్రియలు ఉండాలి, చేతులతో చేసే క్రియలు ఉండాలి. మారు మనసు లేకుండా, విశ్వాసం లేకుండా, దేవుని వాక్యానుసారమైన జీవితం ఏ కోసన లేకుండా నువ్వు చేతులు లాగిలా చప్పట్లు కొడితే ఏం రాదు నీకు. ఈ కడగుళ్ళో మేము చిన్నప్పుడు ఆ గుళ్ళో పడి హల్లెలూయా 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 స్తోత్రం 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 అంట అనిపించేవాడు అందరి చేతని. వాళ్ళందరూ కూడా ఎక్కడ పోయారు. నేర్పవలసింది నేర్పలేదు, చేయించవలసింది చేయించలేదు, నడవలసిన నడక నేర్పలేదు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అని చెప్తున్నాడు ఆయన. దేవుని శక్తిని, దేవుని వాక్యమును ఆధారము చేసుకొని ఉండాలి. ఎందుకని యేసుప్రభువు వారు చెప్పారు మత్తయి సువార్త 15:9. మత్తయి సువార్త 15:9, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. ఎందుకు దూరంగా ఉందంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు. నీకేదో ఇలా చేయించాలనేది నేర్పిస్తే, అలా చేయించాలనేది నేర్పిస్తే అది కాదు కదా. వాక్యం నేర్పించాలి, వాక్యం నేర్పించాలి. ఈ రోజున మనం నీ దేహము దేవునికి ఉపయోగపడాలి. కొన్ని సభల్లో కొంతమంది సేవకులు అంటూ ఉంటారు, 2 చేతులు ఉన్న వాళ్ళు పైకెత్తండి అంటూ ఉంటారు. ఏంటది? నోరున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి అంటారు. నువ్వు దేనికి వచ్చావు? ఏం చెప్తున్నావు? మనుష్యులు కల్పించిన పద్ధతులు, అది దైవోపదేశములని, అది ఇదే దేవుని ఉపదేశం, ఇదే దేవుడు చెప్పాడు అని చెప్పి బోధించి వ్యర్థముగా ఆరాధింపజేస్తున్నారు ఈ రోజున. కొన్ని సభల్లో నిలబెడతారు, అరగంట సేపు హల్లెలూయా పాడిస్తూ ఉంటారు. నీ దేహము దేవునికి, దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు? కరెక్ట్ కాదు అది. దేవుని వాక్యాన్ని నేర్పించాలి, క్రమశిక్షణ నేర్పించాలి, దేహాన్ని అదుపులో ఉంచాలి. చూసింది ప్రతిదీ తినేటట్లుగా నోటికి అలవాటు చేయకూడదు. కనపడే ప్రతిదాన్ని అలాగే చూసేలా కంటికి అలవాటు చేయకూడదు. చెడుగు మాటలు, తప్పుడు మాటలు చెవికి వినిపించి అలవాటు చేయకూడదు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. దేవుని వాక్యము ధ్యానించాలి, దేవుని వాక్యం పాటించాలి. మనం గమనించండి దేవుని బిడ్డలారా, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? గమనించండి. కన్నులను నిర్మించిన వాడు కానకుండునా? నీ కన్ను ఏం చూస్తుంది? ప్రార్థన అయిపోతే ఇంటికి వెళ్తాం, ఇంకా 24 గంటలు టీవీ పెట్టుకుంటాం, పనికిరానివన్నీ చూస్తూ ఉంటాం, పనికిరానివన్నీ వింటూ ఉంటాం, పనికిరానివన్నీ వింటూ ఉంటాం. అవసరమైన దాన్ని మనం చూడొచ్చు. లోకంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి, తెలుసుకోవాలి, తప్పులేదు. మనకు అనవసరమైనవి మనకి వదిలేయాలంతే. గమనించండి దేవుని బిడ్డలారా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా అంటున్నాడు ఆయన. ఈరోజున క్రిస్మస్ వచ్చింది, ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక పద్ధతి ఉండదు, పాడు ఉండదు, ఒక విధానం ఉండదు. అక్కడ దేవునికి ఎంత మాత్రం కూడా అక్కడ చోటు ఉండదు. ఆ చోటంతా దేవునికి పనికిరాని మనుషులందరూ ఉపయోగించుకుంటారు. దేవుని బిడ్డలారా, గమనించండి దేవుని వాక్యాన్ని. మనం నీతి ప్రవర్తన కలిగి మేలుకోవాలి. మనం పాపము చేయకుండా జాగ్రత్త పడాలి. దేవుని జ్ఞానము కొందరికి లేదు అని చెప్తున్నాడు పౌలు గారు. అర్థమైందా? కొల్లికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33, 34. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. గుర్తుపెట్టుకోండి. దుష్ట సాంగత్యం, ఆ సాంగత్యం నీకు తెలియదు. దుష్ట సాంగత్యం అంటే సాతాన సాంగత్యం అనుకుంటారు చాలామంది. మనుషుల్లో కూడా దుష్టులు ఉన్నారు. మంచి నడవడిని చెడగొడతారు. చాలామంది బోధకుల్లో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. దుష్టులంటే దేవుణ్ణి మరిచి లోక సంబంధమైన పనులు చేసేవాళ్ళు. దుష్ట సాంగత్యము అది. చాలామందిని చూస్తాం, ఒక మంచి సంఘంలోంచి చెడ్డ సంఘంలోకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు బోడు మంది ఉన్నారు. అదే చెడ్డ సంఘంలోంచి మంచి సంఘానికి వచ్చి బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచివాని స్నేహం చేస్తే మంచి జరుగుద్ది మనకి. చెడ్డవాని స్నేహం, సహవాసం, ఏదైనా సహవాసమే కదా అనుకుంటున్నాం ఈ రోజున. ఏదైనా ప్రార్థనే కదా అనుకుంటున్నాం, ఏదైనా గుడే కదా అనుకుంటున్నాం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అంటున్నాడు ఆయన. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. అది దేవుడు చెప్పేది. నీ శరీరముతో పాపం చేయకండి. పాపానికి బానిసగా చేయకండి. పాపము చేయకండి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాడు ఆయన. దేవుని గూర్చిన జ్ఞానం లేకే పాపం చేస్తారండి. దేవుని గూర్చిన జ్ఞానం లేనప్పుడు పాపం చేస్తాం, ఎవరైనా చేస్తాం. దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొని పాపాన్ని మానుకోవాలి మనం.
పాపాన్ని మానుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు, వినటం లేదు, విశ్వాసం కలగట్లేదు. ఆ విశ్వాసాన్ని బట్టి రక్షించబట్టలేదు మనం. నువ్వు నశించిపోతున్నావు కాబట్టి, లోకమంతా నశించిపోతుంది కాబట్టి దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళని వెదకడానికి, వాళ్ళని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. కనుక నువ్వు నశించిపోతున్నావు లేదో నువ్వు ఆలోచించుకొని నీ క్రియల్ని నువ్వు బేరస్ చేసుకోవాలి. నువ్వు ఆలోచించాలి. నువ్వు దేవుని మందిరానికి క్రమంగా వస్తున్నావా? మానకుండా వస్తున్నావా? దేవుని వాక్యాన్ని దైవజనులు చెప్పినప్పుడు శ్రద్ధగా వింటున్నావా? ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం. శరీరం నా ఇష్టం, నా ఇష్టానుసారంగా నడుస్తాను అని గర్వంగా మాట్లాడేవి మనుషులుగా తయారైపోతున్నారు. పనులు ఉన్నాయండి, రాలేకపోతున్నామండి, రాలేదండి. అసలు ఆ శరీరమే దేవుడికి ఇవ్వకపోతే నువ్వే పనికి వెళ్తావు? అసలు ఆ శరీరమే దేవుడికి ఇవ్వకపోతే నువ్వేం తింటావు? ఆ శరీరమే దేవుడికి ఇవ్వకపోతే ఏం బట్టలు కట్టుకుంటావు? ఆ శరీరమే నీకు ఇవ్వకపోతే ఆ శరీర పోషణ గురించి నువ్వు ఎలాగ ఆలోచిస్తావు? ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మనకి ఈ లోకములో ఏం కావాలని తెలుసు. నువ్వు అడిగితేనే నిన్ను పుట్టించాడు ఆయన. నా చెవి ఎలా ఉండాలంటే చెవి అలా చేశాడా? నా ముక్కు ఎలా ఉండాలంటే అలా పెట్టాడు ఆయన. నువ్వు అడగకుండానే చేశాడు కదన్నీ నీకు. నిన్నే చేశాడు కదా అడగకుండా. నీకు ఎలాంటి భార్యని ఇవ్వాలో ఇచ్చాడు, ఎలాంటి భర్తని ఇవ్వాలో ఇచ్చాడు, ఎలాంటి పిల్లల్ని ఇవ్వాలో ఇచ్చాడు. నువ్వు అడిగావా? అడగలేదు కదా. నువ్వు అడిగితేనే నీకు ఆయన ఊపిరి పంపిస్తున్నాడు బతకడానికి. నువ్వు అడిగితేనే నీ కంటికి చూపించాడా? నువ్వు అడిగితేనే నీ నాలుగుకి రుచి ఇచ్చాడా? నీకు రుచికరమైనవన్నీ తినేస్తావు ఇష్టానుసారంగా. దేవుని వాక్యాన్ని రుచి చూచే నాలుకగా మార్చుకో. దేవుణ్ణి చూసే నేత్రాలుగా మార్చుకో. కళ్ళు ఇచ్చాడు కదని పొద్దుట కూర్చొని సాయంత్రం అర్ధరాత్రి వరకు టీవీ దగ్గర ఇలా గుడ్లు అప్పులుచుకొని చూస్తూ ఉంటావు. నీ కంటి జబ్బులు రాకపోతే ఎలా వస్తాయి? అంతసేపు ఆ కుర్చీలో కూర్చుని అలాగే చూస్తూ ఉంటే మోకాళ్ళు పట్టయిపోతే, మోకాళ్ళు నొప్పి రాకపోతే ఏమొస్తాయి? ఇవన్నీ మనమే తెచ్చుకుంటున్నాం. అలా కూర్చుండి ఉండటం బట్టి మోకాళ్ళు నొప్పులు వస్తే, అలా కూర్చుండి ఉండటాన్ని బట్టి షుగర్ కూడా వచ్చేది నీకు. ఈ తెగుళ్ళన్నీ కూడా నీ శరీరంలోనికి నువ్వు తెచ్చుకుంటున్నావు. ఆయన ఏ తెగులతో నిన్ను పుట్టించలేదు, ఏ రోగంతో పుట్టించలేదు నిన్ను. నీ శరీరాన్ని చేయలేదు ఆయన. నరులను యథార్థవంతులుగా చేశాడు ఆయన అని చెప్తున్నాడు ప్రసంగి గ్రంథంలో. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని అంటున్నాడు ప్రసంగి. నరులను యథార్థవంతులుగా పుట్టించి తిని అంటాడు ఆయన. వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు అంటాడు ఆయన. గమనించండి దేవుని బిడ్డలారా. శరీరము దేవుడు నీకు ఇచ్చాడు. మన ప్రయాసంతా కూడా నోటికే అని చెప్తున్నాడు ఆయన. మనం ఏది సంపాదించినా, ఎంత సంపాదించినా నోటికే. తినడానికి తాగడానికి. ఎలాంటిది తినాలి, ఏది తినాలి అని
ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి. ఎన్నో ఆశలు కలిగి జీవిస్తున్నావు నువ్వు. దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఎందుకు రావట్లేదు మనకి? దేవుడికి ఇచ్చిన భార్య గురించి ఆలోచిస్తావు, దేవుడికి ఇచ్చిన భర్త గురించి ఆలోచిస్తావు, దేవుడికి ఇచ్చిన పిల్లల గురించి ఆలోచిస్తావు. మరి దేవుడి గురించి ఎందుకు ఆలోచించట్లేదు? నేను దేవుని కొరకు బ్రతకాలి అనే ఆలోచన ఎందుకు రావట్లేదు? నా శరీరాన్ని దేవునికి ఆలయంగా మార్చుకోవాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు? నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి, వినండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా అని చెప్తున్నాడు ఆయన. అర్థమైందా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా, ఇది నా శరీరము, నా దేహం, నా ఒళ్ళు, నా ఇష్టానుసారంగా నేను కాల్చుకుంటాను, ఏదో చేసుకుంటానంటే దేవుడు ఊరుకోడండి. దేవుడు వానిని పాడు చేయను. నీ శరీరం నీకు ఇచ్చి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 6 దినములు నీ శరీరంతో కష్టపడి పనంతా చేసుకో అని చెప్పాడు. శరీరము దేవుడు నీకు ఇచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే 6 దినములు కష్టపడి నీ శరీరముతో నీకు కావలసినవన్నీ సంపాదించుకో. 7వ దినము విశ్రాంతి దినము, నీవు నా సన్నిధికి రావటానికి జ్ఞాపకం ఉంచుకో. దేవుని సన్నిధిలో ఉండాలి మనం. నీ దేహము దేవుని ఆలయముగా మారాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు దేవుని సన్నిధికి రావాలి, దేవుని మాటలు వినాలి. బుద్ధిహీనమైన పాటలు వింటాం, బుద్ధిహీనమైన మాటలు వింటాం. ప్రసంగి 7:5 చెప్తాడైనా, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానులు గద్దింపు వినుట మేలు అని చెప్తున్నాడు ఆయన. ఈ రోజున దేవుడు జ్ఞానంతో గద్దిస్తున్నాడు నిన్ను. నీలో ఉన్న పొరపాట్లు సరి చేసుకోవాలి. నీ దేహాన్ని నాశనమైన మార్గములో పోకుండా కాపాడుకోవాలి. దేవుడు వచ్చాడు ఆ దినాల్లో, వ్యాధికి రక్షించడానికి వచ్చాడు, మనందరినీ రక్షించాడు. మన స్థానంలో ఆయన ఉండి మన నిమిత్తం ఆయన తన ప్రాణం అర్పించి మనకి రక్షణ ఆనందం ఇచ్చి వెళ్ళిపోయాడు. మనం రక్షించబడి నిత్యము ఆనందంలో ఉండాలి. రక్షించబడటం అంటే పాపమును విడిచిపెట్టుకొని బ్రతకాలి. మనం పాపము లేనివాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు, ఆరోగ్యంగానే ఉంటాడండి. పాపమున్న మనుషులు నిత్యం ఏదొక దుఃఖముతో, బాధతో, వేదనతో ఉంటారు, సంతోషం ఉండదు వాళ్ళకి. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోండి. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటున్నాడు ఆయన. ఇదే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనంలో, ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. దేవుడు చెప్పిన మాట 100% కరెక్ట్ అండి. డబ్బున్న వాళ్ళకి ఎవరికి సంతృప్తి లేదని, సంతోషం లేదు. రతన్ టాటా మొన్న చనిపోయాడు. చనిపోయే ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. అతనికి ఏమీ లేదట. మొదట్లో ఎంప్లాయీగా అమెరికా వెళ్ళాడు. అతను అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఒక అమ్మాయిని ప్రేమించాడు. అక్కడ అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఇండియా వచ్చేయడానికి అతను సిద్ధమై వచ్చేసాడు. వస్తూ వస్తూ అమ్మాయిని పెళ్లి చేయమన్నాడు వాళ్ళ తల్లిదండ్రుల్ని. వాళ్ళు చేయలేదు. అతను ఎంత నీతేనుడంటే చాలా కరెక్ట్ పర్సన్ అతను. ఆ అమ్మాయిని వాళ్ళు వివాహం చేయలేదని, ఇండియా పంపించలేదని అలాగే ఉండిపోయాడు అతను.
ఇండియాకు వచ్చి కోట్లు సంపాదించాడు. ఇండియాలో నెంబర్ 1 ఆస్తిలో కోట్లు గడించాడు. రతన్ టాటా స్టీలు, ఇనుముకు సంబంధించినంతా అయిందే. కార్లు కానీ, లారీలు కానీ, ఏదైనా ట్రైన్స్ కానీ, ఇనుము పేరు చెప్తే అయిందే. ఏ అమ్మాయిని కూడా కన్నెత్తి మళ్ళీ చూడలేదట, మనసులో కూడా ఊహించుకోలేదట. అతను ఒక అన్యుడండి. అతను ఒక అన్యుడు. అంత నీతిగా, అంత యథార్థంగా అతను బ్రతికి తనకున్న జ్ఞానాన్ని డెవలప్ చేసుకున్నాడు. ప్రపంచంలో కోటేశ్వరుడిగా పేరు తెచ్చుకున్నాడు. కోట్లు గడించాడు. చనిపోయే ముందు చెప్పాడంట, ఇన్ని కోట్లు గడించాను కానీ సంపాదించాను కానీ మనశ్శాంతిని సంపాదించుకోలేకపోయినా అన్నాడంట. ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు, ధనవృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడ్ల దాన్ని భక్షించువారుని ఎక్కువ గుదురు. గమనించండి దేవుని బిడ్డలారా, కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్రందుదురు అంటున్నాడు ఆయన 13వ వచనంలో. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అని చెప్తున్నాడు ఆయన. నీ శరీరాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? సుఖంగా నిద్రపోవడానికి ఇచ్చాడు, పని చేసుకోవడానికి ఇచ్చాడు, సంతోషించడానికి ఇచ్చాడు, ఆనందించడానికి. ప్రతిదానికి సమయం ఉందని చెప్పాడు ఆయన. ఆ సమయాల్లో ఆ శరీరాన్ని ఆ విధంగా ఉపయోగించుకుంటూ మనం బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలని చెప్పాడు. ఏ మరణదినం మేలంటే మంచిగా బ్రతికి దేవునికి ఇష్టంగా బ్రతికి చనిపోయిన మరణదినం మేలు. నిష్టానుసారంగా బ్రతికి చనిపోతే మేలు కాదు, నరకం. అర్థమైందా? నరకం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. నా ప్రియ సహోదరి సహోదరులను గమనించండి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. యోహాను రాసిన సువార్త పాఠం 4:34 వచనంలో మనం చూస్తే, యోహాను రాసిన సువార్త 4:34 వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అది ఉదయకాలం టిఫిన్ తిన్నామా లేదనేది ఆలోచించకూడదు మనం. అర్థమైందా? దేవుని పని, దేవుని ఆరాధన, దేవుని ఆలయం. దేవుని ఆలయం అండి. 6 గంటల కానించి నేను చూస్తాను ఎప్పుడు 8 అవుద్దని. 4 గంటలు లేస్తాను, గంట ప్రార్థన చేసుకుంటాను, 5ంటికి వస్తాను ఇక్కడికి. 5 నుంచి 6 వరకు చెప్తాను వాక్యం. 6ంటికి వెళ్ళిపోతాను కిందకి. 6 గంటల కానీ 8 ఎప్పుడు అవుద్దని చూస్తూ ఉంటాను నేను. దేవుని పని. మీకు కూడా దేవుని పని ఇచ్చాడు. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినడం మీ పని. విన్న వాక్యాన్ని మీకు అనుకూలమైన వారికి చెప్పడం మీ పని. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనం రక్షించడానికే కాదు, మనం వెతకడానికే కాదు, దేవుడు ఆయనకు అప్పగించిన పని తుదముట్టించడానికి అని చెప్తున్నాడు ఆయన. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉంది. దేవుని పని. దేవుడిచ్చాడంటావు అంతా, దేవుడిచ్చాడంటావు అందరినీ. మరి దేవుని పనే ఎగ్గొడితేలా నువ్వు
దేవుని పనే మానేస్తే అలాగా, దేవుని ప్రార్థనే మానేస్తే అలాగా. నీ దేహము ఎలా వచ్చింది నీకు? శరీరానికి ఏం తినిపించాలి, ఏం తొడిగించాలి, ఏం పట్టించాలి, దాన్ని ఎలా సుఖపెట్టాలని ఆలోచిస్తున్నావు? నాకు ఒక శరీరమును అమర్చితివి అని చెప్తున్నాడు ఆయన. నువ్వు బలులు అర్పణ కోరలేదు కానీ నా శరీరాన్నే సమర్పించమని అడిగా ఉంటున్నాడు ఆయన. సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. అందుకనే యోబు అన్నీ పోయినా సరే, నా శరీరము చీకిపోయినా సరే నేను నా దేవుణ్ణి కన్నులారా చూస్తాను అంటే, నేను చనిపోయినా సరే నా విమోచకుడు సజీవుడనియు నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన. ఆయన సజీవుడు. నేను చనిపోయినా నన్ను సజీవుల లెక్కలో చేరుస్తాడు. నేను ఆయన్ని చూస్తాను, నేనే చూస్తాను కన్నులారా. నా మట్టుకు నేనే చూచెదను. అది నేను నా భార్య చూస్తామంటలేదు. పిల్లలు లేరు అనుకోండి, అప్పుడు చనిపోయారు అందరూ. పిల్లలు చనిపోయినా సరే నేను నా దేవుని కొరకు చనిపోతాను. పిల్లలు లేరని బెంగ పెట్టుకుని ఏడవట్లేదు. దేవుడు లేడని ఏడాలి మనం. అసలు నీ బతుకేంటో నువ్వు ఆలోచించు. నీ జీవితం నీ గురించి నువ్వు ఆలోచించు. దేహము దేవుడు నీకు ఇచ్చాడు. దేహముతో దేవుణ్ణి మహింపరుస్తావని. మహింపరుస్తున్నాం కాదండి, డ్యాన్సులు వేసి స్టేజ్ మీద అంటున్నారు. పిల్లలు డ్యాన్సులు వేస్తుంటే చక్కగా నవ్వుతున్నారు తల్లులు తండ్రులు. రేపొద్దున డ్యాన్సులు నీకు ఏడుపుల కింద మారుతాయి. రేపొద్దున ఏడుస్తారు. తెలియనప్పుడు చేస్తాం ఏదైనా, తెలిసిన తర్వాత మానుకోవాలి. తెలియనప్పుడు వెళతాం మార్గంలో, తెలిసి మానేయాలి. తెలిసి ఒక మనిషితో స్నేహం చేస్తాం మంచోళ్ళు అనుకుని, ఆడు చెడ్డోడని తెలుసుకుని మానేయాలి. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందరికి వచ్చాడు. వాక్యమైన దేవుడు శరీరధారిగా మనుషుల మధ్యకు వచ్చాడు. ఆయన నిన్ను రక్షించడానికి, నీ పిల్లల్ని రక్షించడానికి, నన్ను రక్షించడానికి, నా పిల్లల్ని అందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎంతో ప్రేమించాడు కాబట్టి లోకానికి వచ్చాడు ఆయన. గుర్తుపెట్టుకోండి. ప్రేమించింది ఏదైనా సరే పడిపోతే, మనకిష్టమైనది ఏదైనా సరే పడిపోతే దొరికేదాకా వెతుకుతాం. అది అంత ఇష్టం లేదనుకోండి, కొంచెంసేపు వెతికి వదిలేస్తాం. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తే ఈ లోకానికి వచ్చాడని పరలోకాన్ని విడిచిపెట్టి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, విశ్వాసముంచు వారే మాత్రమే. గుర్తుపెట్టుకోండి. గుడికొచ్చే వాళ్ళందరూ కాదండి, కేకలేసే వాళ్ళు అరుపులేసేవారు కాదండి. విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా నువ్వు ఏది చేసిన ఇష్టం ఉండదు ఆయనకి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా నువ్వు ఏది చేసిన ఇష్టపడ్డా ఆయన. విశ్వాసము ఉంచి చెయ్యి. విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, నశించబోనేవాడు ఆయన, నష్టపోనేవాడు, పాడైపోనేవాడు. నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు మనకి. అది నీ దేహము నశించిపోకూడదు, నీ ఆత్మ నశించిపోకూడదు, నీ ప్రాణము నశించిపోకూడదు. శరీరము, ఆత్మ, శరీరము, ప్రాణం, ఈ మూడు కూడా నశించిపోకూడదండి. ఆ శరీరం ఏముందండి? ఓ భాస్కర్ సార్ అంటున్నాడు, శరీరం ఏముందండి, అది ఎక్కడ ఉండేది కదా, మట్టిలో కలిసిపోయేది కదండి, అది ఏమి తిన్నా ఏం తాగినా పర్లేదు అంటున్నాడు. బుద్ధిహీనుడు అనుకున్నాను నేను.
ఆత్మ కదండి ఆయనకి ఎక్కడికి వెళ్ళేది అంటున్నాడు. మరి దేహముతో దేవుణ్ణి మహింపరచమని ఎందుకు అంటున్నాడు ఇక్కడ? ఆత్మ దేహములో ఉంది కాబట్టి దేహము పాపము లేకుండా ఉండాలి. పాపము చేస్తే ఆ డాగు ఆత్మకు అంటుకుంటుంది. అర్థమైందా? దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ చదివాం కదా 3:16-17 వచనాల్లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఎందుకంటే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీ శరీరము పరిశుద్ధమై ఉన్నది, మీ దేహము పరిశుద్ధమై ఉన్నది. తెలియనప్పుడు పాడు చేసుకున్నాం. తెలుసుకోవాలి, బాగు చేసుకోవాలి. తెలుసుకోవాలి, బాగు చేసుకోవాలి. మీ దేహము పరిశుద్ధమైనది. నీ దేహమే ఆలయం, నీ దేహమే ఆలయం, ఆలయమే నీ దేహము, ఆలయమే నీ దేహము, నీ దేహమే ఆలయం. దేహము నీకు దేవుడిచ్చెను, నీలో దైవం నివసించుటకే. దేహము నీకు దేవుడిచ్చెను, నీలో దైవము నివసించుటకే. వెలిగడి జ్యోతి నీలో నుండగా, వెలుగడి జ్యోతి నీలో ఉండగా, వేరే కలదా దేవాలయము, వేరే కలదా దేవాలయము, నీ దేహమే ఆలయం, నీ దేహమే ఆలయం, ఆలయమే నీ దేహము, ఆలయమే నీ దేహము, నీ దేహమే ఆలయం. కనుక దేహమనే నీ ఆలయం పరిశుభ్రంగా ఉండాలి. నా ఇష్టానుసారంగా మాట్లాడతాను, నా ఇష్టానుగా తిరుగుతాను, నా ఇష్టానుసారంగా తాగుతాను, నా ఇష్టానుసారంగా ఉంటానంటే నీ దేహముకి సంబంధించినవే. నాలుక, కళ్ళు, పెదాలు, చెవులన్నీ దేహములో ఉన్న భాగాలు ఇవన్నీ అంతా కలిపితేనే దేహం. కనుక నాలుక పవిత్రంగా ఉండాలి, కన్ను పవిత్రంగా ఉండాలి, చెవులు పవిత్రంగా ఉండాలి, చూపు పవిత్రంగా ఉండాలి, గుండె, హృదయం పవిత్రంగా ఉండాలి. ఇది ఎప్పుడు దేవునిని మహిమపరిచినట్టు అవుతుంది మనం. అంతేగాని ఇవన్నీ మన ఇష్టానుసారంగా వాడుకుంటూ ఇక్కడికి వచ్చి పాటలు పాడేసి, గొంతులు వేసేసి, అవి చేసి, ఈ చేసి, ఈ చేసి ఏదో చేసేస్తే దేవుడు ఇష్టపడ్డు. సంఘం ఇష్టపడుతుంది, పాస్టర్ గారు ఇష్టపడతారు తప్ప. దేవునికి ఇష్టంగా ఉండండి. దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము, సమృద్ధి, సంతోషం అన్నీ కలుగుతాయి. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీరు మాతో మాట్లాడారు తండ్రి. వాక్యమైన మీరు నిర్మోహమాటంగా ఈరోజు సంఘముతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఎంతమందో వారి దేహాలని పాడు చేసుకుంటున్నారని మీరు ఆలోచించారు కాబట్టి మంచి వర్తమానం అందించారు తండ్రి.
ప్రభువా, మరి నిజానికి నేను మాట్లాడవలసిన అంశం వేరు, దాన్ని మీరు మార్చేశారు, మీరే మాట్లాడారు. నాయన, ఈ సంవత్సరం క్రిస్మస్కి మా దేహములతో మిమ్మల్ని మహిమపరిచే రీతిగా మేము మార్పు చెందేటట్లు మీ పరిశుద్ధాత్మ నడిపింపును, అనుభవాన్ని మాకు దయచేయండి. విత్తబడిన వాక్యము వినిన ప్రతి హృదయములో నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి. వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. వందనాలండి.